ఆశలని తీరుస్తాం అన్నటువంటిది. అంటే ఆ మధ్యతరగతి ఆశలు తీర్చే వర్గం కింద చంద్రబాబు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన భవన నిర్మాణ కార్మికులు అని ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాడు. మీరు చూడండి ఒక్కసారి మన కళ్ళెదురుగుండా చూసాం. 2014 నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. మన ఇళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని చూసాం కదా. ఎప్పుడన్నా ఎవడన్నా ఖాళీగా ఉన్నాడా? ఇంటి దగ్గర పనికి రండి అంటే ఏమనేవాళ్ళు? ఖాళీ లేదని మాకు ఆ పనిలో ఉన్నాం ఈ పనిలో ఉన్నాం. వాళ్ళ రేట్ ఎంత పెరిగింది? మన కళ్ళ ఎదురుగుండానే ఇదివరకు 300 ఇచ్చాం, ఇప్పుడు 700 ఇస్తాం. కానీ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసేసారంటున్నారు. అంటే ఇది తెలియనటువంటి వాడికైతే అదే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాంటి ఒక ఫీల్ క్రియేషన్ అంటే దాన్ని ఏమంటారంటే నేరేటివ్ మెంటాలిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నాను, అసలు రాష్ట్రం నాశనం అయిపోయిందబ్బా, జగన్ గారు వచ్చేసాక సర్వనాశనం చేశాడు, ఇదివరకు అద్భుతంగా ఉండేది అనేటువంటి వాళ్ళు సైకలాజికల్గా మాట్లాడుతున్నారంటే, తెలుగుదేశం వాళ్ళని ఎవరిని అడిగినా అట్లా మాట్లాడుతున్నారంటే మానసికంగా వాళ్ళు ఎంత ప్రిపేర్ చేశారు? ఆ ప్రిపరేషన్ అన్నటువంటిదే పవన్ కళ్యాణ్కి అదృష్టం. పవన్ కళ్యాణ్ కోరుకునేది దైవాంశ సంభూతుడని, తను ఆయన దేవుడు. ఇప్పుడు చూడండి పిఠాపురం దాని గురించి ఆ కామెంట్స్ చూస్తే భలేగా ఉంటాయి అనమాట. అంటే అది నాకేమో నవ్వు వస్తుంది, కాకపోతే నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తాను, వాళ్ళల్లో MBAలు MAలు